జై భారత్ రాజస్థాన్ నమస్కారాలు తెలియజేస్తూ తోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అందరితోటి కొన్ని ముచ్చట్లు చేసుకోవటం గురించి మీ ముందుకి ఈ వీడియో రూపంలో రావటం జరిగింది. ఎందుచేతనంటే ఇటీవల జరిగినటువంటి ఏదైతే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇందులో ఇంతవరకు పరిపాలించినటువంటి వైసీపీ పార్టీ ఎన్డీఏ కూటమి రెండాట్ల మధ్య జరిగినటువంటి పోటీ ఏదైతే ఉన్నదో ఈ పోటీలో ఎన్డీఏ కూటమికి 164 అసెంబ్లీ ఎమ్మెల్యేలు 21 ఎంపీలు ఇవ్వటం జరిగింది. ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజలు తీర్పు ఇవ్వటంలో ఇదే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఉంటుందేమో అనేది నా భావన. ఎందుకు ఇలా జరిగిందనే దాని గురించి, ఇంత దారుణంగా ఇలా జరిగిందనే దాని గురించి నేను కొంతమందితో ముచ్చరించడం జరిగింది. ముచ్చరించినప్పుడు కొంతమంది గ్రామ స్థాయిలోనే గ్రామాల్లోకి కొంతమందితో ముచ్చరించినప్పుడు ఏం జరిగింది అంటే, ఏమండి ఎందుకు వెయ్యాలి ఓట్లు, మొట్టమొదట ఏదో వచ్చి నాకు ఓటు వేయండి, ఒక అవకాశం ఇవ్వండి, నేను మీకు అయి చేస్తాను ఏం చేస్తాను నేను మేలు చేస్తానని చెప్పి రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్పినటువంటి ప్రత్యేక వాదా పట్టుకొస్తాను, అవి తీసుకొస్తాను ఇది తీసుకొస్తానని చెప్పి మాయమాటలు చెప్పాడు. నిజమే కావచ్చు అనుకుని చెప్పేసి అందరూ ఓట్లు వేసాము. చాలా బలమైన ప్రభుత్వాన్ని ఆయన చేతులకు మనం అప్పచెప్పిన తర్వాత ఏం జరిగిందండి, తొలి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజల యొక్క ఆస్తి అయినటువంటి ప్రజావేదిక ఏదైతే ఉందో 10 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసినటువంటి ఆ వేదికని విధ్వంసం చేశాడు ఆయన. అంటే ఇది ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిది కదా, మనది. మన యొక్క సంపదను ఆ రకంగా పాడు చేశాడు మొట్టమొదటిసారి. అప్పుడే ఎందుకు ఓట్లేసామా అనేది బాధ కలిగింది. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, రాజధాని ఏదైతే ఉన్నదో 1000 ఎకరాలు అక్కడ ఉన్నటువంటి రైతులు 1000 ఎకరాలు ఇచ్చి ఆ 1000 ఎకరాలకి అక్కడ అమరావతిలో ఒక మంచి రాజధాని నిర్మాణం చేయాలని ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసి ఈ రాష్ట్రంలో దేశంలోనే ఒక మాస్టర్ ప్లాన్ తోటి గొప్ప రాజధాని నిర్మాణం చేయాలని ఆయన చేసిన సంకల్పంతో రైతులందరూ పొలాలు ఇవ్వడం జరిగింది. ఆ భూమిని ఆయన ఒక 50% రోడ్ల రూపంలోని బిల్డింగుల రూపంలోని ఒక 50% పని పూర్తయిన తర్వాత దాన్ని ఈయన వచ్చిన తర్వాత దాన్ని కొనసాగించడం మానేసి అక్కడ ఈయన చేసినటువంటి విధ్వంసం దారుణమైనటువంటి విధ్వంసం చేశాడు. ఈయన రోడ్లు తవ్వి అమ్మేసుకున్నారు, అక్కడ ఉన్న ఐరన్ అమ్మేసుకున్నారు, అక్కడ ఉన్న సిమెంట్ బత్తాలు అమ్మేసుకున్నారు, ఏవేవో మొత్తం అన్ని కూడా చుట్టూ పోలీసులు పెట్టి వీళ్ళ లోపల నుంచి మొత్తం అన్ని దోచుకుపోయి అమ్ముకున్నారు. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరివారం అక్కడ చేయవలసిన విధ్వంసం అంతా చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసానికి మనం ఓట్లు వేయలేం కదా, మనకి ఈ రోజునే ఆయన వల్ల రాజధాని లేకుండా పోయింది అని చెప్పేసి కొంతమంది చెప్తారు. ఇకపోతే ఇంకా కొంతమంది ఏదైతే జీవనాడైనటువంటి పోలవరం ఏదైతే ఉన్నదో ఆ పోలవరం పూర్తయినట్లయితే కనుక చాలా భూములు పంటలు పండించుకోవడానికి అవకాశం ఉండేది, నీటి కరువు లేకుండా ఉండేది కదా. అలాంటి పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఆ పోలవరాన్ని 1000 కోట్లు ఇచ్చేస్తే ఆ పోలవరాన్ని ఒక 75% పూర్తయినటువంటి పోలవరాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని విధ్వంసం చేసి నాశనం చేశాడు, అందుకు మనం ఓట్లు వేయాలని చెప్పి కొంతమంది అన్నారు. ఇకపోతే డాక్టర్లని, నాకు ఉన్నటువంటి అనేక మంది ఫ్రెండ్స్ని డాక్టర్లని అడిగితే ఏమండి ఓట్లు ఎవరికి వేశారని అంటే మేము కూటమికి వేసామన్నారు. అదేంటంటే కూటమికి వేయటం ఏంటి మరి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటని అన్నప్పుడు, ఏమండి కరోనా వచ్చింది, ఈ కరోనాలో కేంద్ర ప్రభుత్వం చాలా నిధులు పంపించింది, ఇక్కడికి చాలా పరికరాలు పంపించింది, చాలా మందులు పంపించింది. అయితే మాకు నెలకి 50,000 రూపాయలు మేము సర్వీస్ చేసినందుకు నెలకి 50,000 రూపాయలు 2 సంవత్సరాలు పంపించింది. ఈ 2 సంవత్సరాల్లో ఒక్కొక్క డాక్టర్కి 12 లక్షల రూపాయలు డబ్బులు రావాలి. ఈ 12 లక్షల రూపాయలు డబ్బులు మాకు ఇవ్వటం అనేసి సంతకాలు పెట్టించుకుని 1 రూపాయి కూడా మాకు ఇవ్వకుండా దొబ్బేశాడు జగన్మోహన్ రెడ్డి. అంతే కాబట్టి మేము ఎలా ఓట్లు వేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇకపోతే స్కూల్ విషయంలో తల్లుల్ని పిల్లల్ని అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే, స్కూళ్ళకి రంగులేసుకున్నాడు, రంగులేసి పాత స్కూళ్ళకి రంగులేసి నేను విద్యా వ్యవస్థని నాడు నేడని చెప్పి రంగులేసాడు, బోర్డులు పెట్టుకుని వాళ్ళ పార్టీ రంగులేసి స్కూల్ అన్నట్లని కూడా నాశనం చేశాడు. ఇది ఇంగ్లీష్ మీడియం అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు. అసలు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నటువంటి ఇంగ్లీష్ చెప్పే టీచర్లే లేనప్పుడు ఇంగ్లీష్ మీడియం ఏంటి, మా పిల్లలు చదువుల్లో వెనకబడిపోయారు అని చెప్పి తల్లులు పిల్లల యొక్క తల్లులు అంటం జరిగింది, పిల్లలు కూడా అంటం జరిగింది.
ఇకపోతే ఇక కార్మికుల్ని అనేక మంది భవన కార్మికులు కానీ వీళ్ళందరినీ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఏమండి ఏ రకంగా మీరంతా అదేంటే డబ్బులు అవి మీకు అందినట్టు ఉన్నాయేమో కదా, ఏవో ఉచితాలు ఇచ్చినట్టున్నారు, ఏంటంటే ఉచితాలు ఇచ్చేది నా బోడి, ఉచితాలు ఇవ్వటం అనేది డబ్బులు ఆయనవి కాదు కదా, ఒకళ్ళు ఇచ్చుంటే కనుక మన మన డబ్బులే మనకు తిరిగి ఇచ్చారు. అందు కాబట్టి ఏ రకంగా ఆయన చేసినటువంటి 4,000 రూపాయలు ఒక లారీ ఇసుక తెచ్చుకునే వాళ్ళము, పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి అనువు ఉండేది, ఈ రోజు 40,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడెక్కడో రోడ్ల పక్కన సైకిల్ తీసుకుని గుట్లు వేసుకుని అమ్ముకున్నాడు, పేద ప్రజలకు ఇసుక అందనివ్వకుండా చేశాడు. అందు కాబట్టి అది కాకుండా మాకు తాపం భవన కార్మికులకు పని లేకుండా చేశాడు, మేము అనేక రోజులు పత్తులు పడుకున్నాము, ఇదండి ఈ చేసిన దానికి మేము ఏ రకంగా ఓట్లేస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇకపోతే ఇక ఇక మందు తాగి మందుబాబులను అడిగితే, ఏం మందు అండి ఇవాళ మా ఆరోగ్యాలన్నీ చెడిపోయి, నాసిరకం మందులు ఇచ్చి దానికి రేటు పెంచి అమ్మాడు, డబల్ చేశాడు, మమ్మల్ని దోచుకున్నాడు, సర్వనాశనం చేశాడు, మా ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి అని చెప్పేసి ఆ యొక్క మందుబాబులు చెప్పడం జరిగింది. ఇక ఇది ఇకపోతే ఇక నేను వైజాగ్ అటు సైడ్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ వైజాగ్లో ఉన్నటువంటి తపస్సు చేసినటువంటి ఋషికొండ ఏదైతే ఉందో దాన్ని విధ్వంసం చేశాడు, దాన్ని ఆక్వై చేశాడు, ఆ పైన మంగళ కట్టుకున్నాడు, ఎవరిని లోపలికి వెళ్ళనివ్వలేదు. ఇక్కడ రాజధాని కడతానన్నాడు, రాజధాని చేస్తానని ఇక్కడ భూములన్నీ కబ్జా చేశాడు. విజయసాయి రెడ్డి లాంటి వాడు ఇక్కడ భూ కబ్జాలు చేశాడు. వీళ్ళందరూ చాలా భూములు సేకరించుకుని ఇక్కడ రాజధాని అని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి కొన్నాళ్ళు ఇక్కడ కాపురం పెట్టి భూములన్నిటిని కూడా సొమ్ములు చేసుకోవడానికి, అధిక రేట్లు ఇచ్చి సొమ్ము చేసుకోవడానికి ఇక్కడ చాలా డ్రామాలు చేశారు. కడప యొక్క గ్యాంగ్ అంతా ఇక్కడికి వచ్చి భూ కబ్జాలు చేసింది ఎప్పుడూ లేనట్టు మా ఏరియాలో గొడవలు సృష్టించింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు రాజధాని అక్కడ, మాకు పని ఏంటి, అమరావతి రాజధాని కావాలనేది వాళ్ళు కోరుకున్నారు. ఇది జరిగినటువంటిది అక్కడ. ఇకపోతే మానసాస్ విజయనగరం ఏరియాని అక్కడ చూసినట్లయితే మానసాస్ ట్రస్టీ ఏదైతే ఉందో ఆ ట్రస్టీకి సంబంధించినటువంటి అనేక లక్షల ఎకరాల భూములు, ఆ లక్షల ఎకరాలు దాన ధర్మాలు చేసినటువంటి మహారాజు అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ ఫ్యామిలీని నానా దారుణంగా హింసించి అశోక్ గజపతిరాజు గారు లాంటి మహానుభావుని ఒక పనికిమాలేదవని తీసుకొచ్చి విజయసాయి రెడ్డి, ఎల్లంపల్లి శ్రీను లాంటి వాళ్ళు ఆయన్ని తిట్టడం అనేది ఎంతవరకు కరెక్టో అందుకు కాబట్టి ఇలాంటి ఆ భూములన్నీ కబ్జా చేయడానికి ఒక పనికిమాల దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ట్రస్టీకి చైర్మన్ చేయటం ఇవన్నీ చేశారు. ఇక్కడ చేసినటువంటి ఏదైతే దుర్మార్గమైనటువంటి ఆ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము కదా అని చెప్పేసి విజయనగర ప్రజానికం అంటం కూడా జరిగింది. అశోక్ గజపతిరాజు అంటే ఒక మహానుభావుని వీళ్ళు తిడతాడా, ఎప్పుడు అవకాశం అవుతుందా అని చూసేము, ఈ రోజున తగిన బుద్ధి చెప్పాము అని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్ళినట్లయితే కనుక చాలా మందిని అడిగినప్పుడు రఘురామకృష్ణరాజు లాంటి వాడిని ఒక పెద్ద ఆయన్నే తీసుకెళ్లి జైల్లో పెట్టి కొట్టి చంపేయాలని చూశాడు. అందుకు కాబట్టి అలాంటి వ్యక్తిని ఇలా చేశాడు అంటే వీడు ఎవరినైనా సరే సామాన్యుడికి ఇంకా రక్షణ ఎక్కడి నుంచి ఉంటుంది అని చెప్పేసి అందుకు కాబట్టి వీళ్ళకి మనం ఓట్లు వేయకూడదు, అవకాశం కోసం చూసామని అక్కడ చెప్పారు. ఇకపోతే రాష్ట్రంలో దేవాలయాలు చూసుకున్నట్లయితే కనుక దేవాలయాల మీద 250 దేవాలయాల మీద దాడి జరిగింది. ఒక్క దేవాలయానికి కూడా ఎవరిని పట్టుకోలేదు. చేయించింది జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ వీళ్ళు చెప్పే మాటలు. ఏదైతే అంతర్దీవి ఏదైతే ఉన్నదో అక్కడ దక్షిణ కాశీగా చెప్పబడేటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం యొక్క రథాన్ని తగలమెట్టించారు, అది వాళ్ళే చేశారు. అలాగే ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వారి యొక్క సింహాల్ని అక్కడ ఆవిడ వాహనాలుగా ఉన్నటువంటి ఎండి సింహాల్ని అమ్ముకున్నారు, దోచుకున్నారు, అక్కడ సంపదను దోచారు. అందుకు కాబట్టి వాళ్ళు చేసిన పని అదొకటి. ఇవన్నీ అందుకు కాబట్టి ఇక్కడ హిందూ ధర్మాన్ని పోతే పెద్ద తిరుపతిని వచ్చేటప్పటికి పెద్ద తిరుపతిలో మొత్తం వ్యవస్థలను అన్నట్లు సర్వనాశనం చేశాడు. కనీసం వెళ్ళే భక్తులకు మంచినీళ్ళు కూడా దొరకకుండా చేసి మంచినీళ్ళు లీటర్ బాటిల్ 70 రూపాయలకు అమ్మటం ఆ రకంగా చేశారు. అందుకాబట్టి అక్కడ ఉన్నటువంటి కోట్లాది రూపాయలు సంపదని తిరుపతి దేవస్థానం డబ్బుని వీళ్ళందరూ కూడా ఈ రెడ్లందరూ ఏకమయ్యి ఎవరెవరో అక్కడ చైర్మన్గా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి, ఈ రెడ్లందరూ కరుణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ తిరుపతిని శుభ్రంగా నాశనం చేసేసారు. అన్య మతస్థులకు అవకాశం ఇచ్చారు, కొట్లు పెట్టించారు, అక్కడ అన్య మతస్థుల్ని ఉద్యోగాలు ఇచ్చారు.
ఇలాంటిదన్నీ అక్కడ చేసి తిరుపతి దేవస్థానాన్ని యొక్క పవిత్రతను పాడు చేశాడు అనేది చాలా మంది చెప్పేటువంటి విషయము. అలాగే రైతులు చూసుకున్నట్లయితే రైతులను అడిగినప్పుడు రైతులు ఏం చెప్పారంటే, ఆడేవాడు ఇక్కడ మన భూములు సర్వే చేసి ఆ భూములు సర్వే చేసిన తర్వాత తన బొమ్మతోటి రాళ్ళు వేయటం అనేది అది ఎవడు చేసే అది ఎంతవరకు కరెక్టు, అవి మేము హర్షించదగ్గే కాదు. అలాగే పాఠ పుస్తకాల మీద తన ఫోటో ఇటు బాబు ఇచ్చాడు, ఇటు తాత ఇచ్చాడు అనేది అంత. కాబట్టి ఇలాంటి వాడు ఈ రాష్ట్రంలో ఉండకూడదని మేమందరూ తవిరి కొట్టామని రైతులు చెప్పారు. ఇలాగా అనేక మంది ఇంకా అనేక సమస్యలు చెప్పుకుంటూ ఈ చేసినటువంటి ఘనకార్యాలన్నీ కూడా చెప్పుకుంటూ, అలాగే వైద్య నారాయణ డాక్టర్ని చంపించాడు. ఇలాగ అనేక రకాలైనటువంటి దేవుడి తర్వాత దేవుడైనటువంటి డాక్టర్ని సుధాకర్ రోడ్డు మీద పెట్టి చేతులు కాళ్ళు కట్టి పిచ్చోడని చెప్పి కొట్టి చంపించినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి. అలాగే తను కాదనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రకంగా చేశాడు. ఇకపోతే ఈ రాష్ట్రానికి ఎప్పుడు విద్యార్థి దశ నుంచి కూడా సేవలు అందిస్తున్నటువంటి, రాజకీయంగా సేవలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా అనేక రకాలుగా సేవలు అందించినటువంటి చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని వృద్ధాప్యంలో తీసుకెళ్లి జైల్లో పెట్టి తప్పుడు కేసులు బనాయించి ఆయన్ని 2 మాసాలు జైల్లో ఉంచి దారుణమైనటువంటి హింస పెట్టినటువంటి గనుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడికి తను చేసినటువంటి సత్కారానికి మనం సరైనటువంటి సత్కారం ఇవ్వాలి కదా, అందుకు ఈ రకమైనట్టుగా మేమందరూ వ్యతిరేకంగా ఓటు చేసాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి మీడియా ముందరకు వచ్చి నేనేమి తప్పులు చేశాను, నేను ఇయ్యం చేశాను, అవి చేశాను అంత, కాబట్టి కానీ నన్ను 40 చేశాను, ఇందులో ఏం జరిగిందో తెలియదు అంత, కాబట్టి ఇందులో ఏమి ఈవీఎంలో ఏ రకంగా జరిగిందో ఏది ఎక్కడ జరిగిందో తెలియదు, అవన్నీ భగవంతుడికే తెలుసు అంత, కాబట్టి ఈ రకంగా జరిగిందనేది ఒక మాట వేస్తూ, నాది ఎవరు ఎన్ని కూటములు ఏర్పడినప్పటికైనా సరే 40% ఓటు నా ఓటుని ఎవరు ఏమీ చేయలేకపోయారన్న. మరి నువ్వే అంటున్నావు 2 మాటలోనే, అటు ఏం జరిగిందో తెలియదు, నన్ను ఏదో మోసం చేశారన్న అర్థం వచ్చేలాగా ఒకటి మాట్లాడావు. రెండోది ఏంటంటే 40% ఓటుని ఏమీ చేయలేరనేది చేయలేకపోయారనేది నువ్వే మాట్లాడావు. దీనికి 40% ఓటు ఈవీఎంలు తేడా అయితే 40% ఓటు ఏ రకంగా వస్తుందో ఈ చిన్న లాజిక్ని కూడా ప్రజలు అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ప్రజలు లేరు. నువ్వు చెప్పే ఈ లాజిక్ని కూడా మరి నీకే రకంగా 40% ఓట్లు వస్తాయి ఈవీఎంలు కరెక్ట్ కాకపోతేనే అంత. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసాలన్నింటినీ కూడా ప్రజలు అలాగ ఓపు పట్టుకుంటూ ఓర్చుకుంటూ అనేక మంది వాళ్ళ కార్యకర్తలని రెచ్చగొట్టి గ్రామాల్లో చిచ్చులు పెట్టి ఒకరి మీదకి ఒకరు దెబ్బలాట్లు పంపించడం, పోలీసులు అనేవాళ్ళు ఇక ఏ రకంగానే కూడా జగన్మోహన్ రెడ్డికి దాసోహంగా తయారైన సందర్భంగా ఏ ఒక్క పార్టీ వాళ్ళు కూడా ఎందుకులే అవకాశం కోసం చూద్దాము, ప్రజలందరూ కూడా అవకాశం కోసం చూసి మామూలుగా ఏ రకంగా పళ్ళు ఓడగొట్టాలో ఆ రకంగా పళ్ళు ఓడగొట్టి పెచ్చ కుక్కని తవిరి ఏ రకంగా కొట్టేస్తారో ఆ రకంగా ఈ ఎన్నికల్లో తవిరి కొట్టారు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలందరూ చెబుతున్నది అంతే. కాబట్టి ఏ నాయకుడైనా సరే ఇలా చేస్తే ఇలాగే ఉంటుందనేది ఎవరైనా సరే నాయకులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ విలువలు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాజకీయంగా ఏదైతే ఈ 5 కోట్ల జనము కలిగినటువంటి ఒక పవిత్ర దేవాలయం లాంటిది రాష్ట్ర అసెంబ్లీ ఏదైతే ఉన్నదో ఆ అసెంబ్లీని అపవిత్రం చేసి బూతులు మాట్లాడి స్పీకర్ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా రకరకాలైనటువంటి అవహేళనగా మాట్లాడటం, ఇకిలింగా ముఖ్యమంత్రి మాట్లాడటం, ఇవన్నీ చూసినప్పుడు నిజంకి ఇలాంటి ప్లాట్ఫారం పారంభోకులందరినీ మనం ఎన్నుకున్నామా అని చాలా బాధ అనిపించింది అందరికీ. ఆ బాధని ఈ రోజున వ్యక్తపరిచి ఇలాంటి ప్రభుత్వం మనకు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు తవిరి కొట్టారు అనే దానికి ఎలాంటి సందేహం లేదనేది వీళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రజలు ఈ రకంగా ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఈ రకంగా చేస్తారా అనేటువంటిది అర్థమైంది. అందుకని ఏ నాయకులైనా సరే అర్థం చేసుకుని జాగ్రత్తగా మీ యొక్క ప్రయాణాన్ని సాగిస్తారని, ఈ ఓటు గౌరవాన్ని నిలబెడతారని, ప్రజా గౌరవాన్ని నిలబెడతారని మొత్తం అందరినీ కూడా నేను ఈనాడు నెగ్గినటువంటి కొత్త సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేస్తారని, రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేస్తారని, ఒక గౌరవప్రదమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేస్తారని
అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.